హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ప్రీవియస్ టెట్ డిఎస్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ఇందులో మొదటి క్వశ్చన్ చూస్తే ఇక్కడ 3, 7, 9, x అనుపాతంలో ఉంటే ఎక్స్ విలువ ఎంత అని ఇక్కడ అయితే ఇచ్చినటువంటి రాశులు మొత్తం ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 3, 7, 9x అనమాట. ఇవి అనుపాతంలో ఉంటే ఎక్స్ విలువ ఎంత అని ఇక్కడ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇచ్చినటువంటి 4 రాశులు మనకు అనుపాతంలో ఉన్నట్లయితే ఆ 4 రాశుల్లో ఈ మొదటి రాశులను అంత్యాలని అంటారు. అంత్యం అంటే చివరి పదాలు అనమాట. ఇవి ఇక్కడ మధ్య పదాలు అనమాట. ఇవి అయితే మరి అనుపాతం అంటే అర్థమైంది. ఇక్కడ అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధానికి సమానం. ఇక్కడ అంత్యాలు అంటే అర్థమైంది. ఇక్కడ చివరి రెండుకో విలువలు అనమాట. ఇక్కడ వీటి లబ్ధం అంటే ఏం చేస్తాం మనం, 3x తీసుకుంటాం మనం. సో అంత్య పదాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్య పదాల లబ్ధంగా తీసుకుంటాం కాబట్టి 7x9 అనమాట. మరి ఇక్కడ క్యాన్సల్ చేస్తే 3 ఎక్కడ పోతే భాగిస్తుంది యాక్చువల్గా. మరి 3 ఎక్కం 3 ముళ్ళ అప్పుడు ఎక్స్ ఎంత వస్తుందో చెప్పినప్పుడు మనకు 7x3 7 ముళ్ళ 21 కాబట్టి ఎక్స్ మనకి ఎంత ఇక్కడ 21కి సమానం అవుతుంది. యాక్చువల్గా మనము ఈ మొదటి పదాన్ని సరే ఇక్కడ దీన్ని మనం ఏ, దీన్ని బి, దీన్ని సి, దీన్ని డి అనుకుంటే కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఏబిసిడి అనుకుంటే మనం ఏ ఇంటూ డి ఇట్లా రాస్తాం సూత్రం. యాక్చువల్గా మనము ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు సో బి ఇంటూ సిగా రాస్తాం మనం. ఇది మనకు 4 పదాలు మనకు అనుపాతంలో ఉన్నట్లయితే వాటి యొక్క మధ్య సంబంధానికి సూత్రం అనమాట. ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి, అంత్యాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్య పదాల లబ్ధానికి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాము. రెండో క్వశ్చన్ ఏమిచ్చిందంటే 14, 17, 34 మరియు 42 అనేటువంటి సంఖ్యలలో నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేయగా మిగిలినటువంటి పదాలు అనుపాతంలో ఉంటాయని ఇక్కడ అయితే ఇచ్చినటువంటి 4 పదాలలో నుండి మనము అన్నిట్లో నుంచి సమానమైనటువంటి ఒక సంఖ్యను తీసేస్తే అప్పుడు ఏమైతే ఈ 4 పదాలు కూడా మనకు అనుపాతంలో ఉంటాయంట. అయితే ఆ తీసేసేటువంటి ఆ సంఖ్య ఎంత అన్నది కోసం ఏం చేస్తామంటే ఇక్కడ మనము ఇచ్చినటువంటి 4 పదాల్లో మొదటి పదాన్ని ఇక్కడ ఏ, బి, సి, డి అనుకున్న 4 పదాలలో మరి ఈ విధంగా లెక్కించి మనకు సో దాని నుంచి ఏ పదం తీసేయాలంటే ఏ సంఖ్యను తీసేయాలంటే ఆ కనుగొనే సూత్రం ఏంటంటే మనకు చూడండి ఇక్కడ ఏ, బి, సి, డి కాబట్టి ఇంతకులాగానే ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి బై ఈ రెండు కలపాలి మళ్ళీ ఇక్కడ మనం ఏ ప్లస్ డి మైనస్ తర్వాత బి ప్లస్ సి అనమాట. ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలా. ఇందులో మనము సూక్ష్మీకరిస్తే వచ్చేటువంటి విలువ ఏదైతే ఉంటుందో ఆ విలువను మనము ఈ ప్రతి విలువ నుండి తీసేస్తే వచ్చేటువంటి ఆ యొక్క విలువలు అనుపాతంలో ఉంటాయన్నమాట. మరి మీకు చెప్పిన ఇక్కడ ఏ, బి, సి, డి కాబట్టి ఇక్కడ రాద్దాం మనం. ఏ అంటే మనకి ఎంత 14 కాబట్టి 14 ఇంటూ డి అంటే ఎంత ఇక్కడ 42 కాబట్టి 42 తర్వాత మైనస్ కాబట్టి మైనస్ తర్వాత బి ఇంటూ సి 17 ఇంటూ 34 17 ఇంటూ 34 అనమాట. బై నెక్స్ట్ ఇంకా రెండు కలపాలి కాబట్టి 14 ప్లస్ 42 తర్వాత మైనస్ తర్వాత 17 ప్లస్ 34 చూడండి ఇక్కడ ఈ రెండు గుణించాలా. 42 ఇంటూ 14 చేస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 588 మైనస్ 17 ఇంటూ 34 ఇది చేస్తే మనకు వచ్చేదంతా 578 అనమాట. బై 14 ప్లస్ 42 ఈ రెండు గుర్తు మనకు వచ్చేది 56 మైనస్ ఇక్కడ 17 3 51 ఇక్కడ 51 అనమాట. ఈ రెండు తీసేసి మనకి ఏమొస్తుంది అప్పుడు 10 వస్తుంది. 10 బై మరి 56 మైనస్ 51 5 ఇక్కడ 5 1 5 2 మనకు వచ్చేటువంటి విలువ 2 అనమాట. ఇక్కడ అంటే ఈ ప్రతి పదం నుండి మనం అంటే 14, 17, 34, 42 వీటి నుంచి మనం -2 చేస్తే అప్పుడు మనకి వస్తుంది 12, 15 తర్వాత 32 తర్వాత 40 ఈ పదాలు ఏమంటే ఆటోమేటిక్గా మనకి అప్పుడు అనుపాతంలో ఉంటాయి. మరి అనుపాతం అంటే మీకు చెప్పిన ఇంతకుముందే అంత్య పదాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్య పదాల లబ్ధానికి సమానం కావాలా. 40 ఇంటూ 12 12 ఉంది కాబట్టి 480 అనమాట. ఇక్కడ 480 వస్తుంది. ఇక్కడ రెండు గుణిస్తే తర్వాత మరి ఈ రెండు గుణిస్తే ఏమొస్తుంది 15 40 450 ప్లస్ 30 ఎంత వస్తుంది ఇక్కడ 480 వస్తుంది ఇక్కడ. కాబట్టి 12 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు 1532 ఈ పదము ప్రతి పదం నుంచి తీసేస్తే మనకు వచ్చేటువంటి విలువలు అనుపాతంలో ఉండడము జరిగిందనమాట. కాబట్టి సూత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి బై ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి అనమాట. అంత్య పదాల లబ్ధము మైనస్ మధ్య పదాల లబ్ధము తర్వాత అంత్య పదాల మొత్తము మైనస్ మధ్య పదాల మొత్తము వీటి యొక్క నిష్పత్తికి ఆ విలువ సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ గమనిస్తే మనము 4, 16లో అనుపాత మధ్యమం ఎంత అని ఇక్కడ మరి గుర్తుపెట్టుకొని ఏమైనా రెండు పదాలు ఇచ్చి ఏ, బిల అనుపాత మధ్యమం ఏమవుతుందంటే √ఏ ఇంటూ బి అనమాట. సేమ్ ఇక్కడ కూడా మనకి 460 ఉంది కాబట్టి 4, 16ల అనుపాత మధ్యమం ఎంత ఇక్కడ మనకు ఏ అంటే 4 బి అంటే 16 కాబట్టి 4 ఇంటూ 16 16 ఎంత √64 మరి వీటి వర్గంలో 8 కాబట్టి 8 వస్తుంది. ఇక్కడ అర్థమైంది. ఇక్కడ 4, 16లో అనుపాత మధ్యమము మనకు
8కి సమానం కావడం జరిగింది. కాబట్టి సూత్రం గుర్తుపెట్టుకోవాలా, A, Bల అనుపాత మధ్యమము సో √A/Bకు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ ఇక్కడ ఇచ్చిందంటే 3:4 మరియు 2:3ల బహుళ నిష్పత్తి ఎంత అని ఇక్కడ మీకు తెలిసినది. బహుళ నిష్పత్తి అంటే ఇక్కడ మనకి 8th క్లాస్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇది బహుళ నిష్పత్తి సూత్రం ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నిష్పత్తి ఏదైతే ఉంటుందో ఈ మొదటి పదాన్ని ఏమంటారు ఇక్కడ పూర్వపదము అంటారు. ఇది కూడా పూర్వపదం ఇక్కడ. సో దీని ఏమంటారు, దీని పరపదము, దీని కూడా సో పరపదము అంటే మొదటి పదాలను పూర్వపదాలు అంటారు. సో రెండో పదాలు ఏమంటారు పరపదాలు అని అంటారు. బహుళ నిష్పత్తి సూత్రం ఏంటంటే సో పూర్వపదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధం గుర్తుపెట్టుకోవాలి. అంటే మొదటి పదాల లబ్ధము ఈస్టు రెండో పదాల లబ్ధం. ఇక్కడ మొదటి పదాలు ఏమైనా ఇక్కడ సో 3, 2 కాబట్టి 3x2 తీసుకుంటాం మనము. 3x2 ఈస్టు తర్వాత చివరి పదాలు ఏమైనా ఇక్కడ అంటే పరపదం అంటే రెండో పదం ఏమైంది ఇక్కడ 4, 3 సో 4x3 అనమాట. ఇక్కడ మనం క్యాన్సల్ చేసుకోవచ్చు మనం. చూడండి ఇక్కడ సో ఈస్ట్ ఉంది కాబట్టి ఈ పదాలు ఉమ్మడి పదాలు కొట్టేసుకోవచ్చు మనము. సో 3 ఎక్కం క్యాన్సల్. తర్వాత ఇక్కడ కూడా 2 ఎక్కము 2 క్యాన్సల్. ఇవి 2 గుణిస్తే ఏమొస్తుంది 1 ఎక్కం 1 ఈస్టు సో 2 ఎక్కం 2 కాబట్టి మనకి నిష్పత్తి అంతా మనకు 1:2కు సమానం కావడము జరిగింది. ఇచ్చినటువంటి ఈ పదాల యొక్క బహుళ నిష్పత్తి మనకు 1:2కు సమానం కావడం జరిగింది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాము. 5వ క్వశ్చన్ ఏమిటంటే 8:1/3 నిష్పత్తి మరియు 3/1/5 1/1/3 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అయినా x విలువ ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చిన నిష్పత్తులు 2 ఉన్నాయి. అయితే ఇది మొదటి నిష్పత్తిలో మార్పు లేదు, కానీ ఇక్కడ ఏమైనా రెండో నిష్పత్తి ఏం చేయాలి మనము దీని యొక్క విలోమ నిష్పత్తి తీసుకోవాలి. ఏం చేస్తాం విలోమ నిష్పత్తి అంటే తిప్పి తీసుకోవడం. మనం తిప్పి తీసుకుంటే వచ్చే నిష్పత్తి ఆ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి ఎంత మనకు 50:xకి సమానమైతే x విలువ ఎంత అని ఇక్కడ. అయితే ముందుగా ఏం చేద్దాం ఇక్కడ మనము మనకి ఇచ్చినటువంటి నిష్పత్తులకి మనకి ఏముంది ఇక్కడ మిశ్రమ భిన్నం ఉంది. దాని ఫస్ట్ మనము అపక్రమంలోకి మార్చుకున్న తర్వాత సూక్ష్మీకరిద్దాం మనము. మరి ఇక్కడ నిష్పత్తిని కొద్దిగా సూక్ష్మీకరిద్దాం మనం. ఏముంది ఇక్కడ 8 ఈ నిష్పత్తి మిశ్రమ నిష్పత్తిలో ఉన్న పదం కాబట్టి దాని మనము అపక్రమంలోకి మార్చుకుందాం మనం. 3 15 15 1 16 మారుతుంది. మీకు చెప్పిన ఇంతకుముందు నేను సో మనకి నిష్పత్తిలో భిన్నాలు ఉంటే ఏం చేస్తాం ఇక్కడ మనం బై ఏం లేదు 1 తీసుకోవచ్చు ఇక్కడ మనము. సో లేకుంటే భిన్నంలో హారం ఏముంటుంది దాన్ని చేసి మనం అడ్డగుణకరం చేస్తాం మనం. సో 3x8 అనమాట ఇక్కడ. అంటే దీన్ని గుణించాలి మనం నిష్పత్తి కొద్దిగా సూక్ష్మీకరించడం కోసం మనం. సో 8x3 అప్పుడు నిష్పత్తిలో మార్పు లేదు. ఇది ఇక్కడ హారం ఇక్కడ పోతే గుణిస్తుంది అనమాట. ఇది మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనము. 8 ఎక్కము 8 2 16 కాబట్టి మనకు వచ్చే నిష్పత్తి ఎంత ఒక 3:2 ఉంది కాబట్టి 2 ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ 8:5/1/3 నిష్పత్తి మనకు 3:2గా మారడము జరిగిందనమాట. సో ఇది మొత్తం ఇలా మారిందనమాట మనకు. తర్వాత ఇంకో నిష్పత్తి ఏమని చెప్పండి ఇక్కడ 3/1/5 1/1/3 అనమాట. దీన్ని సూక్ష్మీకరిద్దాం మనం. మళ్ళీ ఇది కూడా అపక్రమంలోకి మారుస్తే ఏమొస్తుంది 5 15 1 16 16/5 3 ఎక్క 3 3 + 1 4 4/3 అనమాట. ఇది కూడా మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం మనం హారాలను గుణిస్తాం ఇక్కడ మనము 16x3 5x4 అనమాట. సో దీన్ని కూడా ఏమైతే ఇక్కడ 16 4 2 కూడా పరస్పర కారణాలు కాబట్టి 4 ఎక్కం 4 4 16 ఇక్కడ. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు 4 12 5 1 5 అంటే అర్థమైంది ఇక్కడ ఈ నిష్పత్తి రెండో నిష్పత్తి ఏముంది ఇక్కడ 3/1/5 1/1/3 మనకు సో 12:5గా మారడం జరిగిందనమాట. కానీ మనకి ఇచ్చిన లెక్క ప్రకారం ఏంటంటే దీని యొక్క విలోమ నిష్పత్తి కావాలి మనకి. మరి 12:5 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది అది 5:12కు సమానం కావడం జరుగుతుంది. ఇప్పుడేం కావాలి మనకు ఈ నిష్పత్తి ఈ రెండింటి యొక్క బహుళ నిష్పత్తి. మరి వీటి బహుళ నిష్పత్తి అంటే మనకు మీకు చెప్పిన ఇంతకుముందే బహుళ నిష్పత్తి అంటే అర్థమైంది పూర్వ పదాల లబ్ధము. అంటే 5 3 5 15 కాబట్టి ఇక్కడ రాస్తుంది ఇక్కడ. సరే ఒకసారి గుణించాలి ఇక్కడ 5x3 కాబట్టి 5x3 సో 2x12 2x12 ఇది ఇక్కడ ఈ యొక్క విలువల యొక్క బహుళ నిష్పత్తి అనమాట. మరి దీంట్లో కూడా క్యాన్సిల్ చేద్దాం ఇక్కడ మనం. పోతే చూడండి ఇక్కడ సో 3 ఎక్క 3 3 4 12 ఇక్కడ. అప్పుడు మనకు వచ్చే నిష్పత్తి చివరి ఏమంది ఇక్కడ మనకు 5x1 5 సో 2 4 8 కాబట్టి ఇచ్చినటువంటి పదాల యొక్క బహుళ నిష్పత్తి మనకి ఎంత 5:8కి సమానమైంది ఇక్కడ. కానీ లెక్క ప్రకారం బహుళ నిష్పత్తి మనకి ఎంత 50:xకి సమానం కావాలంటది. అంటే అర్థమైంది ఇక్కడ ఈ నిష్పత్తి దానికి సమానం చేసుకుంటాం మనము. మరి 5:8 ఎంత మనకు 50:xకి సమానం చేసుకుంటే మనకు x విలువ కనుక్కోవడం వస్తుంది మనకి. మనకు దీన్ని మనము భిన్నంగా రాసిన వస్తుంది ఇక్కడ 5:x అంటే 5:8 అంటే 5/8 రాసుకోవచ్చు. ఈక్వల్ ఎంత 50/xగా రాసుకోవచ్చు. మనం చూడండి ఇక్కడ ఈ రెండు క్యాన్సల్ చేసుకోవచ్చు మనం. 5 ఎక్క 5 5 10 50
నెక్స్ట్ అడ్డగుణకరం x ఇంటూ 1 x తర్వాత 8 ఇంటూ 10 ఎంత 80. కాబట్టి మనకు వచ్చేటువంటి x విలువ మనకి ఎంత 80కి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాము. ఒక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు కలరు. 300 మంది విద్యార్థులకు అదే నిష్పత్తిలో కావాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మరి 45 మెంబర్స్ స్టూడెంట్స్కు ఉన్నటువంటి టీచర్స్ సంఖ్య మొత్తం ఎంత ఇక్కడ 3 అనమాట. ఇక్కడ మరి ఒక ఉపాధ్యాయునికి వచ్చిన విద్యార్థుల సంఖ్య ఎంత ఇక్కడ చేద్దాం. ఇక్కడ మనము 45ను 3తో భాగిస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకు 3 ఎక్క 3 15 ఇక్కడ అంటే అర్థమైంది. ఇక్కడ 15 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారు అనమాట. 15 మెంబర్స్ స్టూడెంట్స్కు ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. కానీ మనకున్నటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత మనకి ఇక్కడ పెంచినారు. ఇక్కడ 300 మంది విద్యార్థులు అంట. అయితే ఇంతమంది విద్యార్థులు కావాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య అన్నారు ఇక్కడ. అయితే ఏం చేద్దాం కదా మనము ఈ 300 మనము ఈ ఒక ఉపాధ్యాయుని విద్యార్థుల సంఖ్య 15 కాబట్టి 15తో భాగిస్తాం మనం. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు 300 మొత్తం విద్యార్థులు బై ఒక ఉపాధ్యాయునికి వచ్చిన విద్యార్థుల సంఖ్య ఎంత 15. ఇక్కడ ఇప్పుడు కొట్టేసి ఏమొస్తుంది ఇక్కడ 15 ఎక్కము 15 ఇక్కడ 30 0 20 కాబట్టి సో 315తో భాగిస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ 20 వచ్చింది. అంటే ఎంతమంది ఇక్కడ 15 మందికి ఒక విద్యార్థి ఉన్నట్లయితే 300 మెంబర్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య మొత్తం ఇంకా మనకు 20కి సమానం కావడం జరిగింది. దీని అర్థం ఇలా చేస్తాం మనము 45 మెంబర్స్కి 3 మెంబర్స్ అనమాట. 15 మెంబర్స్కి 1 అవసరం అవుతారు. అదేవిధంగా 300 మెంబర్స్కి ఏమవుతారు ఇప్పుడు 315 అంటే 20 వస్తుంది. కాబట్టి 20 మెంబర్స్ మనకు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట ఇక్కడ. తర్వాత 7th క్వశ్చన్ గమనిస్తాం మనము. ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 425. ప్రత్యేకంగా ఒక రోజున పాఠశాలకు హాజరు కాని వారి నిష్పత్తి 15:2 అయినా ఆ రోజున హాజరైనటువంటి వారి యొక్క సంఖ్య ఎంత అంటే ఇక్కడ మరి చూడండి. ఇక్కడ సో మొత్తం విద్యార్థుల సంఖ్య మనకి ఎంత ఇక్కడ 425కి సమానమైంది ఇక్కడ. అయితే ఏం చేశారు ఇక్కడ చెప్పండి. ఒక రోజున ఆ విద్యార్థులు మొత్తం మనం ఇక్కడ హాజరైన వారేమో 15 భాగాలు ఉన్నట్లయితే హాజరు కాని వాళ్ళేమో 2 భాగాలు ఉన్నారు అనమాట. అంటే అర్థమైన ఇక్కడ మొత్తం భాగాలు మనకి ఎంత 17 భాగాలు ఉంటాయి. అంటే ఈ మొత్తం విద్యార్థులు మొత్తం 17 భాగాలు చేసినట్లయితే ఇందులో 15 భాగాలేమో హాజరైన వారు, 2 భాగాలు హాజరు కాని వాళ్ళు అనమాట. అయితే మనకేం ఇక్కడ మనకు హాజరైనటువంటి విద్యార్థుల సంఖ్య అంటే ఇక్కడ 15 భాగాల యొక్క విలువ ఎంత అనడం. అందుకోసం ఏం చేస్తాం మనము ఈ 425ని మనము మనకు హాజరైన విద్యార్థుల సంఖ్య ఎంత 15 భాగాలు ఇక్కడ 15 బై మొత్తం భాగాలు ఎన్ని 17 భాగాలు ఇక్కడ మరి 15/17 ఇంటూ 425 చేస్తే మనకు వచ్చేటువంటిదే ఆన్సర్ అనమాట. ఇప్పుడు క్యాన్సర్ చేద్దాం. మనకు వచ్చే ఆన్సర్ ఉంటుంది ఇక్కడ మరి 17 ఎక్కం 17 ఇక్కడ సో 17 2 30 4 మనకి 8 ఉంటుంది ఇక్కడ 85 ఉంది ఇక్కడ 17 5 85 సో 25 ఇంటూ 15 ఎంతోసారి మనకు ఆన్సర్ గుణిస్తే మనకు 375. కాబట్టి ఆ రోజు మనకు హాజరైనటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య ఏంటంటే 375కి సమానం కావడం జరుగుతుంది. సింపుల్గా ఏం చేస్తాం మనము సో ఇచ్చినటువంటి భాగాలు ఏవైతే ఉంటే ఆ భాగాలు 2 కలపాలి మనము. అదేమైతే మొత్తం భాగం అవుతుంది అనమాట. ఇది ఆ మొత్తం భాగం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం భాగం మనము హారంలోనే రాస్తాం మనము. మనకు కావాల్సిన భాగము పైన రాసుకుంటాం మనము ఇంటూ ఆ యొక్క మొత్తం సంఖ్య ఇంటూ 425 అనమాట. సో లవము హారం 2 క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే విలువ చేత సో ఎలా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము. ఇది క్యాన్సిల్ కానీ ఇది క్యాన్సిల్ చేసుకుంటాం మనము. ఈ విధంగా క్యాన్సిల్ చేసి 2 గుణిస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట 375. అలా కాకుండా హాజరు కాని విద్యార్థుల సంఖ్య అంటే ఏం చేస్తాం మనము హాజరు కాని భాగాలను మనకు 2 కాబట్టి సో 2/17 ఇంటూ 425 చేస్తే కూడా మనకు హాజరు కాని విద్యార్థుల యొక్క సంఖ్య రావడము జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక తరగతిలో 32 మంది విద్యార్థులు కలరు. అందులో 3/4వ భాగము బాలురు, మిగిలినటువంటి వారు బాలికలు అయిన బాలికల సంఖ్య అంటే ఇక్కడ మనకి ఇచ్చినట్టు భాగం అవుతుంది ఇక్కడ 3/4 భాగం కాబట్టి మనం ఒక వృత్తం తీసుకున్న 4 భాగాలు చేస్తాం. ఇక్కడ 4 కాబట్టి 4 భాగాలు చేస్తే అందులో 3 భాగాలు ఎవరైనా ఇక్కడ బాలురే ఉన్నారు. ఇక్కడ 3 పార్ట్స్ మొత్తం బాలురు కాబట్టి సో ఇక్కడ బాయ్స్ ఇక్కడ బాయ్స్ ఇక్కడ బాయ్స్ ఉంటారు. ఇక్కడ మాత్రం కలిసి ఉన్నారు. ఇక్కడ మరి మొత్తం ఎంతమంది విద్యార్థులు 32 మంది కాబట్టి మొత్తం 32 మంది ఉన్నారు ఇక్కడ. మరి ఈ యొక్క గర్ల్స్ యొక్క భాగాన్ని ఇప్పుడు ఏమైనా రాస్తాం మనము సో గర్ల్స్ భాగము 1/4గా రాసుకుంటాం మనం. సో 3 బాయ్స్ కాబట్టి బాయ్స్ ఎంత మనకి ఇచ్చినట్టు ప్రకారము 3/4 అనమాట. మరి గర్ల్స్ కోసం ఏం చేస్తాం మనము ఈ 1/4 ఇంటూ సో మొత్తం ఎంతమంది 32తో గుణిస్తాం ఇక్కడ మనము. సో 1/4 32 అనమాట. 4 ఎక్కము 4 8 ఎక్కము సో 8 కాబట్టి అందులో మొత్తము బాలికల సంఖ్య మనకి ఎంత 8కి సమానం కావడము జరిగింది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాము. ఒక సంఖ్యలో ఒక భాగము రెండో భాగం కంటే 12 ఎక్కువగా ఉండేటట్లు 7:5 నిష్పత్తిలో విభజించబడిన ఆ సంఖ్య ఎంత అని ఇక్కడ అంటే చూడండి. ఇక్కడ ఏదో ఒక సంఖ్య ఉందంట. ఆ సంఖ్య మనకు తెలియదు కానీ ఆ సంఖ్యను చేసిన భాగాలు ఉన్నాయి ఇక్కడ మనకు. సో 7 భాగాలు 5 భాగాలు అంట. అయితే ఈ 7 భాగాలు 5 భాగాలు మరి తేడా మనకి ఎంత 12కి సమానం అనమాట. అయితే ఆ సంఖ్య ఎంత అని ఇక్కడ మరి మొత్తం సంఖ్య మనకు తెలియదు కాబట్టి అందులో ఒక భాగం ఎంత నిష్పత్తి పోతే ఏం చేస్తాం మనం 7x రాసుకుంటాము. రెండో భాగం ఎంత 5x అనమాట.
వీటి మధ్య తేడా మనకి ఉంది 12 కాబట్టి 7x మైనస్ 5x ఈక్వల్ టు 12గా రాసుకుంటాం మనము. మరి 7x మైనస్ 5x ఎంత 2x ఈక్వల్ టు 12 ఇక్కడ మరి క్యాన్సిల్ చేస్తే 2 ఎక్కం 2 6ల మనకి x ఏమొచ్చినప్పుడు x ఈక్వల్ మనకు 6 వచ్చిందనమాట. ఇది మనకు వచ్చేటువంటి యొక్క చరరాశి విలువ ఇక్కడ. అయితే మొత్తం భాగాలు మనకంతా 7 భాగాలు 5 భాగాలు కాబట్టి సో 2 భాగాలు ఏమవుతాయి 7x ప్లస్ 5x అంటే మొత్తం సంఖ్య మనకు 12xకి సమానం. అంటే మొత్తం సంఖ్యలో 7 భాగాలు ప్లస్ 5 భాగాలు ఈ మొత్తం కూడితే ఏమొస్తుంది మొత్తం సంఖ్య వస్తుంది. కాబట్టి మొత్తం సంఖ్య ఎంత మనకు 12xకి సమానం అవుతుంది. మరి x అంటే మనకి ఎంత 6 వచ్చింది కాబట్టి సో 12 × x అంటే మనకి 6 కాబట్టి 6 ఇక్కడ మరి 12 6లు ఎంత 72 కాబట్టి మొత్తం సంఖ్య మనకి ఎంత అంటే 72కి సమానం కావడం జరిగిందనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ ఒక బ్యాక్టీరియాను 50,000 రెట్లు పెంచి 50,000 రెట్లు పెద్దదిగా చేసినప్పుడు పొడవు ఎంత 5 సెంటీమీటర్లు అంట. అయితే దానికి అసలు పొడవు ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మరి యాక్చువల్గా మనకి ఎంతో కొంత పొడవు ఉన్నది కానీ దాన్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ వాడు 50,000 రెట్లు పెంచినాడు. పెంచినప్పుడు ఏమైంది ఇక్కడ మనకు 5 సెంటీమీటర్లు కనిపిస్తుంది అనమాట. అయితే దానికి అసలైనటువంటి పొడవు ఎంత అన్నాడు కదా మనం పెంచినప్పుడు మనకు వచ్చిన పొడవు ఎంత 5 సెంటీమీటర్లు కాబట్టి ఏం చేస్తాం మనం 5ను మనము పెంచిన భాగాలు 50,000 భాగాలు కాబట్టి 50,000తో భాగిస్తాం మనము. దీంతో భాగిస్తాం మనకు వచ్చేటువంటిదే అసలైన పొడవు అనమాట. ఇప్పుడు కొట్టేస్తే ఏమొస్తుంది ఇక్కడ 5 ఎక్కము 5 సో 10,000 ఇక్కడ అంటే అర్థమైంది. ఇక్కడ యాక్చువల్గా నిజమైన పొడవు మనకి ఎంతంటే 1/10,000 భాగాలకు సమానం కావడం జరిగింది. దీని ఏం చేస్తాం మనము 1 దీన్ని మొత్తం 10^4 రాసుకోవచ్చు. ఇది పైకి వస్తే ఏమవుతుంది 10^-4 మారుతుంది కాబట్టి సో 10^-4 సెంటీమీటర్లు. కాబట్టి బ్యాక్టీరియా నిజమైన పొడవు ఎంత మనకు 10^-4 సెంటీమీటర్కి సమానం కావడం జరిగింది. సో యాక్చువల్గా ఎంతో కొంత పొడవు ఉన్నది దాన్ని 50,000 రెట్లు పెంచితే మనకి దానికి పొడవు మెయిన్గా 5 సెంటీమీటర్లు అనమాట. మరి తగ్గించాలి చేస్తే మనం 5ను మనం 50తో భాగిస్తే మనకు వచ్చేటువంటిదే నిజమైన పొడవు అనమాట. అప్పుడేమో సరే 1/10,000 దీన్ని మనం 10⁻⁻4 రాసుకోవచ్చు. సో 10⁻4 రాసుకోవచ్చు. పైకి వస్తే 10⁻⁻4గా మారుతుంది. కాబట్టి బ్యాక్టీరియా యొక్క నిజమైన పొడవు 10⁻⁻4 సెంటీమీటర్కి సమానం కావడం జరిగిందనమాట. దయచేసి వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సార్ 11th క్వశ్చన్ చూద్దాము. ప్రస్తుతము నవ్య యొక్క తల్లి వయస్సు నవ్య వయస్సుకు 3 రెట్లు 5 సంవత్సరాల తరువాత అంటే ఫ్యూచర్ అనమాట 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం ఎంత 66 సంవత్సరాలు. అయితే నవ్య యొక్క ప్రస్తుత వయసు ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏముంది ఇక్కడ నవ్య యొక్క వయస్సు నవ్య యొక్క తల్లి వయస్సు నవ్య వయసుకి అంతే ఇక్కడ 3 రెట్లు అనమాట. మరి నవ్య యొక్క వయసు మనము x అనుకున్నప్పుడు తల్లి యొక్క వయసు ఏమైతే చెప్పినప్పుడు ఈమెకు 3 రెట్లు కాబట్టి 3x అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ 5 ఏళ్ల తర్వాత వారి అంటే ఇద్దరు వయసులో మొత్తం ఎంత 66 సంవత్సరాలు అనమాట. ఇప్పుడు ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత వయసులో మొత్తం ఎంత అంటే ఇద్దరు వయసులో కూడితే మనకి ఎంత వస్తుంది 66 వస్తుంది అనమాట. మరి ప్రస్తుతము వారి వయసులో మొత్తం ఏమవుతుంది అంటే 66 ఏళ్ళు ఏముంటుంది ఇక్కడ నవ్య యొక్క 5 ఏళ్ళు ఉంటాయి ప్లస్ వాళ్ళ యొక్క అమ్మ యొక్క 5 ఏళ్ళు కూడా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది నవ్యకి 5 ఏళ్ళు ఎక్కువైతే అదేవిధంగా వాళ్ళ అమ్మ కూడా 5 ఏళ్ళు ఎక్కువైతే కాబట్టి ఆ 5 ఏళ్ళ మొత్తం ఎంత మనకు ఇద్దరు కలిపితే 10 వస్తుంది ఇక్కడ. కాబట్టి 5 ఏళ్ళ తర్వాత వారి వయసు 66 అయితే ప్రస్తుతం వారి వయసు ఏమవుతుంది ఇక్కడ ఈ 66కి మనము -10 చేస్తే వచ్చేటువంటిదే 56 అవుతుంది అనమాట ఇక్కడ. అంటే ప్రస్తుతము ఆ ఇద్దరి వయసులో మొత్తం ఎంత 56కి సమానం కావడము జరిగింది. మరి ప్రస్తుతం నవ్య వయసు ఎంత x అనుకున్నాం, వాళ్ళ అమ్మ వయసు ఎంత 3x అనమాట. ఆ రెండు కూడితే మనకి ఎంత కావాలా 56కి సమానం కావాలన్నమాట. మరి x + 3x మొత్తం ఎంత 4x 56 రాద్దాం ఇక్కడ మనము 4x 56 అనమాట. మరి క్యాన్సల్ చేస్తే 4 ఎక్కం 4 మనకి ఎంత 1 ఉంటుంది 16 4 16 కాబట్టి x ఎంత వస్తుంది మనకు 14 వచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడ x అంటే ఇక్కడ నవ్య యొక్క ప్రస్తుత వయసు మనకు 14 సంవత్సరాలకు సమానం కావడము జరిగింది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. ఇవి కొన్ని మనకు డిఎస్సి అదేవిధంగా టెట్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లు. మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మిగతా క్వశ్చన్లకు ఆన్సర్లు మిగతా వీడియోలు చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ.